నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. వస్తే గోపి. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ సార్. సేమ్ టు యూ. సో మనం చూసుకోవచ్చు, నిన్న తెలంగాణలో 31st రోజు బీభత్సమైన హడావుడి జరిగింది. 31st రోజు అంటేనే మందు బాబుల రోజు అన్నట్టుగా మనకి నిన్నైతే కనపడింది. సుమారు 1000 కేసులు పైగా నమోదయ్యాయి నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా పోయిన నెల అంటే డిసెంబర్ నెలలో 3000 కోట్లకు పైగా ఏదైతే మందు లిక్కర్ అయితే వ్యాపారం జరిగింది. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా సుమారు 2000 కోట్ల పైగా బిజినెస్ జరిగింది. 3000 కోట్లు. 3000 కోట్లు. సో అంటే 31st రోజు అంటే కేవలం మందు బాబుల రోజా అనేది మీ మాటల్లో నిజమేనది? అంటే ఇంకా రాను రాను ఏ విధంగా తయారవుతుందంటే 31st అంటే అది ఒక డ్రింకర్స్ డే లాగా ఆ డేని మనం చెప్పుకునే విధంగా తయారవుతుంది. అంటే 30 కూడా డిసెంబర్ 31st అంటే తాగాలి ఊగాలి అనే విధంగా చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళు యూత్ వీళ్ళంతా కూడా డిసెంబర్ 31st అంటే తాగాలి అనే ఒక సాంప్రదాయాన్ని తీసుకొస్తా ఉన్నారు. నిన్న మనకు డిసెంబర్ 31st చూస్తే ప్రధాన నగరాల్లో అంత యూత్ మొత్తం పార్టీలు చేసుకున్న వాళ్ళు, రోడ్ యాక్సిడెంట్లు అయ్యి ఇదైన వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా తాగి ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పడిపోయిన వాళ్ళు కొంతమంది, గ్రౌండ్స్ లో పడిపోయిన వాళ్ళు కొంతమంది, వీళ్ళందరినీ పోలీసులు ఇట్లా ఎత్తుకొని పోయేసి జీపుల్లో ఎక్కించుకునేసి పోలీస్ స్టేషన్లకు లేకపోతే ఏదన్నా హాస్పిటల్కి తరలించే వాళ్ళు హాస్పిటల్కి, కొంచెం స్పృహ ఉంటే కనుక వాళ్ళని ఎవరి ఇండ్ల దగ్గర వాళ్ళని డ్రాప్ చేయడం ఇట్లా జరిగింది 31st. ఓకే. డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా మనకు తెలంగాణలో 1000 దాకా కేసులు. హైదరాబాద్ అంటే తెలంగాణలో మనం చూస్తే డిసెంబర్ నెలలోనే మనకు 3615 కోట్ల లిక్కర్ సేల్స్ అయినాయి. అంటే డిసెంబర్ నెలలోనే ఎవరికెవరు ఎంతెంత లిక్కర్ కావాలి, ఏమేం బ్రాండ్లు కావాలని ముందుగా తీసి పెట్టుకున్నారు. 3600 కోట్లు. అట్లాగే డిసెంబర్ 30 రోజే 402 కోట్లు సేల్స్ జరిగినాయి. అంటే డిసెంబర్ 31st ముందు రోజు. అక్కడికి ఆ నెలంతా ఎవరికి కావలసిన వాళ్ళు సరుకు తీసుకొని ముందుగా 31st నైట్ తాగాలని సెటప్ చేసేసుకున్నారు. ఓకే. అట్లాగే డిసెంబర్ 31st మాత్రం తెలంగాణలో 282 కోట్లు లిక్కర్ సేల్స్ అయ్యాయి. ఒక్క నైట్. టోటల్ ఓవరాల్ గా డిసెంబర్ నెలంతా కలిసి 3615 కోట్ల లిక్కర్ తాగేశారు. అంటే చూడండి ఎంత దారుణంగా ఉందో. అంటే ఇంటికొకరు మందుబాబులు ఉన్నారు అని అనుకోవాలి మనం. తెలంగాణలో జనాభా ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఇంటికి ఒకరు లేదా 2 3 ఉన్నట్లు మనం లెక్కేసుకోవాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్కి వెళ్తే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ఈ లిక్కర్ ఓల్డ్ లిక్కర్ సిస్టమ్ వెళ్ళేసి కొత్తగా షాపులు వచ్చి కొత్త బ్రాండ్లు రేట్లు తగ్గించడం దగ్గర నుంచి జరిగిన బిజినెస్ దాదాపుగా 6000 కోట్లు. విపరీతంగా ఉంది. ఏది అక్టోబర్ నుంచి డిసెంబరు కాలంలో డిసెంబర్ నెలలోనే జరిగిన బిజినెస్ ఎంతంటే 3000 కోట్లు. అంటే వాళ్ళు కూడా డిసెంబర్ 31st కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా చాలా మంది ఈ లిక్కర్ అంతా తీసుకుని సెటప్ చేసి పెట్టుకున్నారు. ఎందుకు? 31st నైట్కి తాగడానికి. కాబట్టి ఆ డిసెంబర్ నెలలో లిక్కర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంత తాగారా అంటే 3000 కోట్లు. ఓకే. అదే మన తెలంగాణలో తీసుకుంటే కనుక డిసెంబర్ నెలలో తీసుకొని 31st వరకు తాగిన లిక్కర్ 3600 కోట్లు. అంటే దాదాపుగా 3 ప్లస్ డిసెంబర్ నెల 6000 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో విలువ కలిగిన లిక్కర్ను తాగి పారేశారు. ఓకే. తాగి పారేశారు, ఊగి పారేశారు. ఇంకా కొంతమంది ఇంకా నిద్ర లేనట్లున్నారు. గవర్నమెంట్కి సగం ఆదాయం వీలేస్తున్నట్టున్నారు. 31st నైట్ అంటే ఇంకా అయిపోయింది. 31st అయితే గవర్నమెంట్స్ కొత్త సంవత్సరానికి ఈ ఇన్కమే ఫస్ట్ అడ్వాన్స్గా అనుకోవాలి మనం. ఓకే. గవర్నమెంట్కి లాభము జనవరి 1 తోనే మొదలవుతుంది. 2025 తోనే
ఈ లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఆ కొత్త సంవత్సరం ప్రారంభమవుతాయి ప్రభుత్వాలు. అదేలే. చివరికి దీన్ని డిసెంబర్ 31ని డ్రింకర్స్ డేగా ఆ, ఆల్రెడీ నామకరణం కూడా చేసేసారు. ఎవరు సార్? ఎవరు, మన చిలుకూరు బాలాజీ టెంపుల్ రాజన్ గారు ఉన్నారు, ఓకే. ఆయన కూడా ప్రకటించేశాడు. ఆ, ఆయనకు ఆలోచన వచ్చింది, డిసెంబర్ 31 అంటే అది డ్రింకర్స్ డే, తాగుబోతుల దినం. డిసెంబర్ 31 అంటే తాగుబోతుల దినం అని ఆయన ప్రకటించేశాడు. కాబట్టి గవర్నమెంట్ కూడా డిసెంబర్ 31ను డ్రింకర్స్ డేగా ప్రకటించేస్తే ఉమ్. ఇంకా బాగుంటుంది. ఈ మధ్య తాగుబోతుల అధ్యక్షుడు ఏతని అని కూడా ప్రచారం జరిగింది దాకా. ఎవరు? ఎవరో ఒక అతనే నేనే తాగుబోతు అధ్యక్షుడిని, తాగుబోతులకు అధ్యక్షులు చాలా మంది ఉన్నారు. మందు సరిగా రావట్లేదు, క్వాలిటీ లిక్కర్ పంపాలి గవర్నమెంట్ అని చెప్తా. తాగుబోతుల అధ్యక్షులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నియోజకవర్గానికి ఒకరు, మండలానికి ఒకరు, రాష్ట్ర స్థాయికి ఒకరు, ఓకే. తెలంగాణకు ఒకరు, ఆంధ్రప్రదేశ్కి ఒకరు, అట్లా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు తాగుబోతుల అధ్యక్షులు ఉన్నారు. కాకపోతే కొంతమంది బయటకు వస్తారు, కొంతమంది రారు. ఓకే. కాబట్టి ఏదైనా కూడా అమితమైన మద్యం ప్రమాదకరం. ఈరోజు నిన్న 31 డ్రింక్ చేసి 100 మంది ఆ వెహికల్స్ ఎక్కడున్నాయో ఏమున్నాయో ఫైన్లు కట్టుకునే వాళ్ళు, రేపు కౌన్సిలింగ్ ఉంటుంది, యాక్సిడెంట్ కూడా చాలా యాక్సిడెంట్లు అయినాయి. కాబట్టి ఆ మద్యం తీసుకోవచ్చు, కానీ మరీ అంత కింద పడిపోయే విధంగా మద్యం తీసుకోవడం సరైంది కాదు. యూత్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఇది ఒకటి చూడాలి. ఏదైనా జరిగిన తర్వాత బాధపడడం కంటే మద్యం ఒకటే ఆనందాన్ని ఇస్తుంది, మద్యం ఒకటే సంతోషాన్ని ఇస్తుంది అనే భావనలోకి యూత్ అంతా వెళ్ళిపోయినారు. కొంతమంది యూత్ కూడా పోలీసుల మీదే దాడి చేశారు. పోలీసుల మీద దాడి చేశారు. కొంతమంది అమ్మాయిలకు ఒంటి మీద బట్టలు కూడా లేవు. బెంగళూరులో అయితే, కర్ణాటకలో, బెంగళూరులో ఒంటి మీద బట్టలు కూడా లేవు అమ్మాయిలకి. ఓకే. అంత దారుణ స్థితిలో పడిపోయి ఉన్నారు. పోలీసులు ఎత్తుకెళ్తున్నారు, రోడ్ల మీద పడిపోయి ఉన్నారు. ఇది పేరెంట్స్ కూడా ఒకసారి చూడాలి. ఏదైనా కూడా పరిమితంగా ఉండాలి. పరిమితి మించితే కనుక ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి మనం డిసెంబర్ 31ని ప్రత్యేకంగా ఇంకా డ్రింకర్స్ డేగా ప్రకటించుకొని, ఆ రోజు డ్రింకర్స్ తాగని వాళ్ళంతా, డ్రింక్ అలవాటు లేని వాళ్ళంతా ఆ రోజు బయటికి రాకపోతే చాలా మంచిది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపి.